సెల్లుని మీరు ఎలా వాడుకుంటారంటే, మీ ఇంట్లో కత్తిపీట ఉంది కదా, చాకు ఉంది కదా, పొడవడానికి వాడతారా, కూరగాయలు తరగడానికి వాడతారా? పెళ్ళయి 25 సంవత్సరాలైంది, మీ ఇంట్లో కత్తిపీట ఉంది, ఏనాడు మీ ఆయన్ని పొడవలా. కానీ నిన్నగాక మొన్న కొన్న సెల్లుతో నీ భర్తను హత్య చేసేసావు, నీ భార్యని ఏనాడో చంపేశావు. ఆమెకు అర్థమైపోయి చచ్చి కాపురం చేసుకుంటుంది. తెలుసు విషయం, నువ్వేం వేసేయాలి వేస్తున్నావో, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసు. బయట పడితే సంసారం వీధికెళ్ళిద్దని తెలిసిన రుజువు లేక, ఏమండి, ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాక చంపేశావు నీ భార్యని ఏనాడో, నీ భర్తను ఏనాడో చంపేశావు. నీ సెల్ నువ్వు దేని కొడుతున్నావో, నీ భర్తను చంపడానికైతే ఆ సెల్లొద్దు, నీ భార్యని చంపడానికైతే ఆ సెల్లొద్దు, నీ తల్లిదండ్రులను చంపడానికైతే ఆ సెల్ అసలు వాడొద్దు. నీ తల్లిదండ్రులకు ఇచ్చే గిఫ్ట్ అదేనా? నువ్వు ఒక్కసారి ఆలోచించాలి. ఇది క్రైస్తవుడికి, అన్యుడికి, అందరికి సమానమైనటువంటి నాశనాన్ని తెచ్చిపెడుతున్నటువంటిది సెల్ ఫోన్.